అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అన్న గుబులు పుట్టించాడు. ఇక అమెరికాలో ఉంటున్న విదేశీయులు సైతం భయంతో ఉంటున్నారు. తాజాగా దిగుమతులపై సుంకాలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయా దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి చైనా నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేయగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10% ఉంటుందని స్పష్టం చేసింది. టంగ్స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. PVH కార్పొరేషన్, ఇల్యూమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను విశ్వసనీయత లేని వాటి జాబితాలో చేర్చింది. ఇక ఇదే కాకుండా అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తున్న అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ పైన చైనా విచారణ జరపనుంది. ఈ రెండు పెద్ద దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవడంతో ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే చైనా కరెన్సీ యువాన్ విలువ పతనమైంది. ఆ ప్రభావం ఇతర దేశాల కరెన్సీలపైన పడింది. ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువలు పడిపోయాయి. ట్రంప్ సుంకాలు విధించడంపై ఇప్పటికే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశాల ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా పెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. తాజాగా సుంకాల రూపంలో కౌంటర్ ఇచ్చింది.